హలో గాయస్, మనకి నిన్న పంజాబ్ కింగ్స్కి అలాగే ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫైడ్ 2 మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఎమోషన్కి లోనయ్యారు. ఇటువైపు పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ చూసుకుంటే వీళ్ళు విజయోత్సాహంతో కేరింతలు కొట్టారు. కానీ ఇటువైపు ముంబై ఇండియన్స్ టీం ప్లేయర్స్ చూసుకుంటే వీళ్ళు బాధతో కొంచెం దిగ్భ్రాంతికి గురి అయిపోయారు. అయితే మరి ఇట్లా డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తే ఈ ప్లేయర్స్, ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ మ్యాచ్ని విజయ తీరాలకి తీసుకెళ్ళాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, శ్రేయస్ అయ్యర్. సో మరి శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఇంత సీరియస్గా నిన్న ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడితే, సో దీని గురించి నేను చెప్పాకంటే శ్రేయస్ అయ్యర్ మాటలోనే విందాం. అయితే ఇక్కడ అయ్యర్ ఏం చెప్తున్నాడంటే, నేను ఇటువంటి మ్యాచెస్లో ఫస్ట్ నుంచి చివరి వరకు సీరియస్గా ఉండటానికే నేను ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే మనం గనక ప్రతి బాల్లో మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే అనే ఇంటెంట్తో, ఒక సీరియస్నెస్తో కనుక కష్టపడితే ఖచ్చితంగా విజయం మనల్ని వరించింది. అదే మా టీం మెంబర్స్కి కూడా చెప్తూ ఉంటాను. సో అది ఈరోజు చేసి చూపించాను అని చెప్పేసి, సో మరి దానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా శ్రేయస్ అయ్యర్ మాట్లాడడం జరిగింది. అయితే దీని తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మేము ఆర్సీబీ మీద ఓడిపోయాం. సో ఒక మ్యాచ్ మేము ఓడిపోయినంత మాత్రాన మాది తక్కువ టీం కాదు, వాళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో మాకంటే హై టీం అనే కాదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి క్రికెట్లో ఖచ్చితంగా వస్తాయి. సో దాన్ని మేము అక్కడితోనే మర్చిపోయాం. సో అక్కడితో మర్చిపోయి ఈ మ్యాచ్లో మా బెస్ట్ ఇచ్చాం. సో రేపు రాబోయే మ్యాచ్లో కూడా ఇంకొక స్టెప్ మాత్రమే మాకు మిగిలి ఉంది. ఆ ఒక్క మ్యాచ్లో కనుక మేము గెలిస్తే 18 సంవత్సరాల నుంచి ఏదైతే పీవీకేస్ ఆ ఒక్క టైటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉందో దానికి ట్రోఫీ అందించిన ఏకైక కెప్టెన్గా నేను నిలబడతాను అని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి శ్రేయస్ అయ్యర్ ఆడిన నిన్న ఇన్నింగ్స్ గురించి మరి మీరేమనుకుంటున్నారు? దాని తర్వాత పీవీకేస్ మరి ఈ సీజన్లో ట్రోఫీ కొట్టిద్దా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.